వండర్, క్యూరియాసిటీ కోసం చెప్పారు. నేను ఉత్సుకత, మనసు మొదలయ్యేది ఉత్సాహంతోనే. ఏదైనా ఉత్సాహం చూపిస్తాము. ఈగో ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో పిల్లల్లో, అప్పుడు ఈ ఉత్సాహం కూడా మొదలవుతుంది ఈగోతోనే అని చెప్తున్నారు. ముందు ప్రాపంచిక విషయాల పట్ల ఉత్సాహం ఉంటుంది. ప్రతీదీ ఉత్సాహమే చంటి పిల్లలకి. కాస్త కాస్త పెద్దయ్యాక జీవితం పట్ల ఉత్సాహం మళ్ళుతుంది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన విషయాలపైన, యుక్త వయసు వచ్చేసరికి కొన్ని ప్రత్యేకమైన విషయాలపైన ఉత్సాహం ఉంటుంది. ఆ తర్వాత ఉత్సాహము ఉండదు. ఉత్సాహం ఉండదు అనే దానికి అద్భుతమైన మీనింగ్ చెప్తున్నారు. ఉత్సాహం ఉండకపోవడము జడత్వమా అనేది నిన్న ఉష గారు అన్నారు. ఉత్సాహం చెప్పబడిపోతుంది అని. దానికి ఇంకా డీపర్ మీనింగ్ ఈరోజు గురుదేవులు చెప్తున్నారు. విగత కౌత్సుక అంటే ఏమి అనేది. ఇది ఉత్సాహం కోసం. అద్భుతము అని చూస్తే అది ఆలోచనలకి అంతం, అది మనసుకి అంతము అద్భుతము. మొదలు ఉత్సాహం అయితే ఆఖరిది అద్భుతం, ఆశ్చర్యం. ఆధ్యాత్మికతకి మొదట అదే వచ్చేది. ఆశ్చర్యపోవడంతో మొదలవుతుంది ఆధ్యాత్మికత. ప్రతిదీ చూసి అహో, హృదయంలోంచి వస్తుంది. మనసులోంచి వచ్చేది ఉత్సాహం. అహో, ఆహా, ఈ ఆకుకి గీతలు ఎంత అసలు ఎలా ఉంది ఈ ప్యాటర్న్, ఈ ఆకు ఇంతలాగా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క విధానంలో ఉంది, ఏమి అద్భుత సృష్టి అండి అలాగా. మాయా మాత్రం ఇదం విశ్వం. విశ్వమంతా కూడా ఏం చేస్తాము అంటే మన పంచేంద్రియాలతో అనుభూతి చెందుతూ ఉంటాము, అనుభవిస్తూ ఉంటాము. కళ్ళు, చెవులు, ముక్కు మొదలైన వాటితో. కళ్ళు లేకుండా కాంతివంతంగా ఎలా ఉంది అనేది మీరు చూడగలరా? లేదు. చెవులు లేకుండా శబ్దం ఎంత గట్టిగా ఉందో మీరు అనుభూతి చెందగలరా? లేదు. అందువల్ల ఏం చేస్తుంది? ప్రతి పంచేంద్రియము కూడా విశ్వం పట్ల ఒక ఐడియా మీకు క్రియేట్ చేస్తుంది. ఓహో, ఈ విశ్వంలో శబ్దం ఇలా ఉంటుంది, ఇలాగా కాంతి ఇలా ఉంటుంది, ఈ వస్తువు ఇంత కాంతివంతంగా ఉంది, ఆ వస్తువు ఇంత బరువు ఉంది అనేది చెప్పగలుగుతూ ఉంటారు. ప్రతిదీ కొలుస్తూ ఉంటాము. మెజర్, ఇంగ్లీష్లో కొలవడాన్ని ఏమంటారు? మెజర్. అందుకే విశ్వాన్ని మాయా అంటారు. మాయా అంటే కొలిచేది, కొలవగలిగేది. అంతా మాయ. ఏదైతే కొలవగలుగుతున్నామో అదంతా కూడా మాయ. మెజర్ చేసేదంతా మాయ. ఇదంతా సాపేక్షంగా చూస్తూ ఉంటాము. అంటే ఎలా చెప్పాలి అంటే, ఈ వస్తువు బరువు 4 కేజీలు అని అన్నారనుకోండి. 1 కేజీ అంటే ఫలానా ఇలా ఉంటుంది అని తెలుసు కాబట్టి 4 కేజీలు అని చెప్పగలుగుతున్నాం. ఇస్ దట్ క్లియర్? ఇది ఎంత మెజర్‌మెంటు? 1 ఇంచి అనుకుందాం. 1 ఇంచి ఈ వేల్లో ఇక్కడి దాకా తీస్తే 1 ఇంచ్ అండి అని అన్నారనుకుందాం. అప్పుడే ఇది ఎంత అంటే 6 ఇంచీలు అని చెప్పగలరు. ఒక జానెడంతే అంటే ఎంతండి? 6 ఇంచెస్ అని చెప్పగలరు. ఎందుకు? ఈ ఇంచి అంటే ఇంత అని తెలుసు కాబట్టి దాంతో కొలుస్తున్నాం. దాంతో కంపేర్ చేస్తున్నాం. కేజీ అంటే ఇంత కాబట్టి 5 కేజీలు. అర్థమవుతోందా? సాపేక్షంగా చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి కూడా. ఒక వాసన కావచ్చు, కాంతి కావచ్చు. అర్థమవుతోంది కదా! ప్రతి ఒక్కటి సాపేక్షంగా కంపేర్ చేస్తూ ఉంటాం. మనకు ఆల్రెడీ ఒకటేదో తెలిసిందుంది.
దాంతో దీన్ని పోలుస్తూ ఉంటాం. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, మీరు స్వీట్ తిన్నారు అనుకుందాం. ఒక గులాబ్ జామ్ ఏదో తిన్నారు అనుకుందాం. స్వీట్ తిన్నాక కాఫీనో, టీనో, పాలో తాగితే పాలు తియ్యగా ఉంటాయా? నో. చప్పగా అనిపిస్తాయి. ఎందుకు? గులాబ్ జామ్ తీపితో కంపేర్ చేస్తే పాల తీపి ఏమీ కాదు. అందులో పంచదార లేదు అనుకుంటాము. అందుకనే అండర్‌స్టాండ్ అనే పదం వచ్చింది. అండర్‌స్టాండ్ అంటే తన్మాత్ర. తన్మాత్ర. విశ్వమంతా కూడా ప్రతి ఒక్క ఎలిమెంటు కూడా కొంత శాతము నీలో ఉంది. అది తన్మాత్ర అంటే. అంతంత మాత్రంగా మనలో మన చైతన్యంలో ఉంది. నాలో ఉంది. దానివల్ల ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని మనము అర్థం చేసుకోగలుగుతున్నాము. అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతున్నాము. ఒక అయోటా ఆఫ్ సౌండ్ కాస్తంత శబ్దము మీ లోపల ఉంది. అందువల్లనే బయట ఉండే శబ్దాన్ని మీరు వినగలుగుతున్నారు. ఒక ఫ్రీక్వెన్సీనే మీరు వినగలుగుతారు. శబ్దాన్ని ఒక ఫ్రీక్వెన్సీ ప్రత్యేకంగా ఇంత డెసిబుల్స్ నుంచి ఇంత డెసిబుల్స్ దాకానే మీరు వినగలుగుతారు. ఐ థింక్ 10 డెసిబుల్స్ నుంచి 240 నాకు క్లియర్‌గా గుర్తులేదు కానీ, ఆ మెజర్‌మెంట్ మాత్రమే మీరు వినగలుగుతారు. అంతకంటే ఆ ఫ్రీక్వెన్సీ కంటే కూడా ఆ తరంగాల కంటే తక్కువ తరంగాలున్నా, ఎక్కువ ఇది ఉన్నా సరే, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నా సరే మనము వినలేము. అందుకే అల్ట్రాసానిక్ అంటారు చూడండి. సానిక్ సౌండ్స్‌ని మనం వినలేము. కానీ కుక్కలు వినగలుగుతాయి. కొన్ని కొన్ని శబ్దాలు మనం కూడా వినలేనివి కుక్కలు వినగలుగుతాయి. అంటే ఆ పాటి ఫ్రీక్వెన్సీ మనలో తన్మాత్ర ఉంది కాబట్టి దానికి రిలేటబుల్ సౌండ్ మాత్రమే మనం వినగలము. అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీ మనం వినలేము. ఎందుకు? అది మనలో లేదు. అంత అంత ఫ్రీక్వెన్సీనే ఉంది. అలాగనే కళ్ళు కూడా ఒక కొంతవరకు మాత్రమే కొంత రేంజ్ ఆఫ్ లైట్ మాత్రమే చూడగలరు. ఒక తరంగ దైర్ఘ్యం అంటారు తెలుగులో. ఒక ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే చూడగలవు. ఆ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువున్నా, ఎక్కువున్నా మనకి కనబడదు. అందువల్లనే పిల్లులు, గుడ్లగూబలు చూడగలవు. తెలుసా మీకు గుడ్లగూబలు రాత్రి కూడా చూడగలవు అంటారు. మనం చూడలేని ఫ్రీక్వెన్సీని అవి చూడగలవు. పిల్లులు చూడగలవు చీకట్లో. హ్మ్. మనకది చీకటి. మనం లైట్ లేదనుకుంటాం. కానీ వాటికది లైటుంది. ఎందుకు? ఆ తన్మాత్ర ఆ రేంజ్ మాత్రమే మనలో ఉంది. ఎంత డిగ్రీ మనలో ఉందో అంతవరకే మనం చూడగలము. ప్రతి దానికి కూడా ఆ కాస్తంత తన్మాత్ర, అయోటా మన ఆ ఎలిమెంట్ మనలో ఉంది. నాలికకి టేస్ట్ బడ్స్ ఉన్నాయి చూసారు? ఆ పాటి టేస్ట్ బడ్స్ ఉన్నాయి కాబట్టే మనకది రుచి తెలుస్తుంది. అందుకే ఇంగ్లీష్‌లో అండర్‌స్టాండ్ అనే మాట వాడతారు. అంటే ఒక ఫ్రీక్వెన్సీ కిందని మీరు అండర్‌స్టాండ్ నించున్నారు. ఒక థ్రెషోల్డ్ ఒక తన్మాత్ర ఏదైతే ఉందో దాని కిందని నించున్నారు కాబట్టి దాన్ని మీరు అనుభూతి చెందగలుగుతున్నారు. ఇది అర్థమవుతోందా అండి? క్లియరా? ఆ అండర్‌స్టాండ్ అంటే అది. ఆ తన్మాత్ర మీలో ఉంది కాబట్టి అది మీరు అనుభూతి చెందగలుగుతున్నారు. దాని కిందని నించున్నారు కాబట్టి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నారు. ఎవరైతే ఆ ఆత్మ బోధ జరిగిందో, ఆత్మ జ్ఞానం వాళ్ళకి అర్థమైందో, గ్రహించారో, విశ్వమంతా కూడా
నా ప్రతిరూపమే అనేది తెలుస్తుంది వాళ్ళకి. అందువల్ల దాన్ని ఒక అద్భుతంలాగా చూడగలుగుతాడు. ఒక ఆశ్చర్యం కింద చూడగలుగుతాడు. వారిలో ఉత్సాహం ఉండదు. ప్రతి ఒక్కటి చూడగానే ఎగిరి గెంతెయ్యడం అనేది వాళ్ళలో ఉండదు. విగత కౌత్సుకః. విగత కౌత్సుకః అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మీలో ఉత్సాహం వెల్లి విరిసిందో, ఆ మనసు పనిచేస్తూ ఉంటుంది. ఉత్సాహం లేదనుకోండి, ఒక డెడ్ బాడీ లాగా మీరు మరణించిన వాళ్ళలాగా జడత్వం మీలో ఉంటుంది. చూడండి, ఇది ఒక గమ్మత్తైన విషయం ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు. విగత కౌత్సుకః అంటే ఉత్సాహం లేకపోవడం. ఉత్సాహం లేకపోవడము అంటే అసలు ఉత్సాహం మీలో ఎప్పుడూ రాలేదనుకోండి, జడత్వం ఉంటుంది ఒక మరణించిన వారిలాగా. మీకు దేని పట్ల ఉత్సాహము లేదు, ఇంటరెస్ట్ కూడా ఉండదు. కానీ విగత కౌత్సుకః అంటే అర్థమేమో తెలుసా? ఉత్సాహం ఉంది మీలో, కానీ దానికి అతీతంగా పరిణతి చెందేరు. ఉత్సాహంతో ఆగిపోకుండా అంతకంటే దాన్ని ఒక అద్భుతం కింద మీరు చూడగలుగుతున్నారు, మార్చగలిగారు. అర్థమవుతోంది. మనసు బిగినయింది అని అర్థం ఉత్సాహం మీలో వచ్చింది అంటే. మనసు ఆలోచనలు బిగినయ్యాయి అని అర్థం. ఆలోచించడం మొదలుపెట్టారు ఉత్సాహము అంటే. ఆలోచనలకి పరిపూర్ణతనిచ్చేది అద్భుతం. ఆఖరి యాస్పెక్ట్ కంప్లీషన్. అది ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే. జీవితంలో వికసించడము అంటే అది. అర్థమవుతోందా? ఉత్సాహం అసలు ఎప్పుడూ దేని పట్ల లేదనుకోండి, మరణించిన వారితో ఒక జడత్వంలో బతికేస్తూ ఉంటారు వాళ్ళు. అది కాదు. ఉత్సాహం వచ్చింది. దాన్ని మళ్ళీ అద్భుతం కింద మెచ్యూరిటీ కూడా వచ్చింది. అది విగత కౌత్సుకః అంటే అర్థం. ఈ ప్రవక్తలందరూ ఉంటారు చూసారు. వాళ్ళందరికీ చాలా చాలా సశాస్త్రీయమైన మనస్సు ఉంటుంది. సైంటిఫిక్ మైండ్ ఉంటుంది. అంటే ఆధ్యాత్మికతలో సైన్స్ కూడా ఒక భాగమే. ఆధ్యాత్మికత అన్నింటినీ చుట్టముట్టేసి కలగలిపినదే ఆధ్యాత్మికత. సైన్స్, శాస్త్రాలు ఎప్పుడైతే పరిపూర్ణత్వం పొందుతాయో, మెచ్యూరిటీ వస్తుందో, పరిణతి చెందుతాయో, అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఉదయిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు సైంటిస్ట్ అయిపోవాలని కాదు ఇక్కడ గురుదేవులు చెప్తున్నది, గమనించండి. మనసు ఆటోమేటిక్‌గా, సహజంగా ఆ ఎబిలిటీ వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక మా మార్గంలో ఉండేటప్పుడు ఏమవుతుంది, ఆధ్యాత్మికత అవగాహనకొచ్చినప్పుడు ఏమవుతుంది, శాస్త్రాలు, సైన్స్ కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సహజంగానే అర్థమైపోతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువగా నువ్వు తెలుసుకుంటున్న కొద్దీ అంత ఎక్కువగా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నారు కాబట్టి ఎంత తెలుస్తూ ఉంటే దాన్ని ఇంకా ఇంకా ఆశ్చర్యంలోకి వెడుతూ ఉంటారు. నక్షత్రాలున్నాయి, పువ్వులున్నాయి, చంద్రుడు, సూర్యుడు, ఎన్నో విశ్వాలున్నాయి. నక్షత్ర మండలాలున్నాయి, గెలాక్సీలున్నాయి, ఎన్నున్నాయి. అలానే అణువులున్నాయి. ఇంకా అణువు లోపల ఇంకా భాగాలున్నాయి. ఎన్నో రకాల మూలకాలున్నాయి. ఎన్నో రకాల జీవరాశులున్నాయి. అనంతం. అంతటా ఉంది. అనంతం. ప్రతి ఒక్క చోట ఉంది. ఉత్సాహం ఏం చేస్తుంది అంటే, మీ అర్థం చేసుకునే అవెన్యూని పెంచుతుంది. వ్యాప్తి చెందేలాగా చేస్తుంది.
ఉత్సాహం ఏం చేస్తుంది? ఇంకా ఇంకా అర్థం చేసుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. అదే అద్భుతం ఏం చేస్తుంది? పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. విగత కౌత్సుకః. ఊరికే ఉత్సాహం ఉంటే సరిపోదు. విశ్వం పశ్యాన్ విగత కౌత్సుకః. ఈ ప్రపంచాన్ని ఉత్సాహం లేకుండా చూడమంటున్నాడు. అంటే అలా చూసినప్పుడు ఏమవుతుంది? దీన్ని ఒక మాయ కింద ఉత్సాహంతో చూస్తున్న కొద్దీ ఇదంతా మాయ అనే గ్రహింపు మనలో రాదు. ఎవరైతే ఈ విశ్వమంతా మాయ అని చూడగలిగాడో వాడు ఉత్సాహం దాటి ఎదిగినట్లు లెక్క. ఉత్సాహాన్ని ఏం చెప్పొచ్చు? తొక్కిపెట్టి ఇంకా పైకి ఎదిగినట్లు లెక్క. ఇది చాలా ముఖ్యమైనది, ఇంట్రెస్టింగ్ కూడా, గమనించండి. ప్రపంచాన్ని ఉత్సాహంతో చూడండి. ప్రపంచాన్ని చూడండి, కానీ ఉత్సాహంకి మించి చూడండి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఇప్పుడు ఉత్సాహం కోసం. గురువు గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మంకీస్, కోతులకి చాలా ఉత్సాహం ఉంటుంది, కానీ వాటికి ఆశ్చర్యం అనేది ఉండనే ఉండదు. ఎప్పుడైనా గమనించారా? ఏదైనా వస్తువు ఇవ్వండి కోతులకి, వెంటనే విప్పుతూ ఉంటాయి అని పక్కన ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. మీలాగానే అంటున్నారు గురువుగారు. ఏది ఇచ్చినా ముందు విప్పి చూద్దామని చూస్తూ ఉంటారు. మంకీ మైండ్ ఏం చేస్తుంది? ఒకే వస్తువుని మళ్ళీ 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 చూస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నారు గురుదేవులు. ఒక కోతి ముత్యాల దండ తీసుకుని చెట్టెక్కిందిట. చెట్టెక్కగానే ఏం చేస్తుంది? ఆ ముత్యాల దండని ఫటాల్మని విరగ్గొట్టింది. విరగ్గొట్టాక ముత్యాలు బయటకు వస్తాయి కదా! ఒక్కొక్క ముత్యం తీయడం, దాన్ని అటు ఇటు చూడడం, నోటితో కోరకడం, పాడేయడం. మళ్ళీ ఇంకో ముత్యం చూడడం, దాన్ని అన్ని ముత్యాలు టెస్ట్ చేస్తోంది. ఒక ముత్యం ఎలా ఉందో చూస్తే మిగతా ముత్యాలన్నీ తెలుస్తాయి. క్యూరియాసిటీ ఇలా చేస్తుంది. ప్రతీదా చూడడం దగ్గర ఆగిపోతారు. ప్రతి ఒక్క ముత్యాన్ని చూసింది, అలాగనే టేస్ట్ చూసింది. మంకీ మైండ్. ఉత్సాహం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకు? కోతులకు కూడా ఉంది ఉత్సాహము. అదే క్యూరియాసిటీ ఆఖరి దాకా ఉందనుకోండి, చిగురు దాకా ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళారు అనుకోండి, గత జన్మల కంటే ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ ఎదగలుగుతారో. గత జన్మలో పూర్వజన్మ ఏదండి మనుషులది? అప్పుడున్న ఉత్సాహమే ఇప్పుడు ఉంది అంటే ఇంక అర్థమే ఉంది. ఎదుగుదల ఎక్కడుంది? విశ్వం పశ్యాన్ విగత కౌత్సుకః అంటున్నారు. అందుకే ప్రపంచాన్ని ఉత్సాహం కంటే మించి చూడమంటున్నారు. కానీ ప్రపంచాన్ని చూడండి. ప్రపంచం చూడొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ అష్టావక్రుల వారు. చూడండి, విశ్వంలో ఎలాగా ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి అనేది చూడండి. ఈ ఏ ఇన్సిడెంటు, ఏ ఈవెంటు మీతో అంటిపెట్టుకుని ఉండిపోదండి. ప్రసన్నంగా ఉండే ఇన్సిడెంట్స్ కావచ్చు, అప్రసన్నంగా ఉండే కావచ్చు, హారిబుల్ కావచ్చు, ఎక్సలెంట్ కావచ్చు. వస్తాయి, గాల్లో తేలుతూ వెళ్ళిపోతాయి ముందుకి. అన్ని సంఘటనలు మంచివి కావచ్చు, సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, అంటిపెట్టుకుని ఉండిపోయాయా మీ దగ్గర? ఒక్కసారి గమనించండి. ఏదైనా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండిపోయిందా? వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మరణం ఆసన్నమైన, మరణం వచ్చినా సరే అన్నీ తెలుసుకున్నవాడు జ్ఞాని చలించడు. మరణం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అంటే గురుదేవులు చెప్తున్నారు, బాత్రూంలోకెళ్ళి మీ బట్టలన్నీ తీసి కింద పడేసి మీ బట్టలను అలా చూస్తున్నారనుకోండి, అదే మరణం అంటే.
ఆ విడిచిపెట్టిన బట్టల్ని చూస్తూ అయ్యో అని ఏడుస్తారా? లేదు కదా! అలాగనే మరణం కూడా ఎవరైతే స్థితప్రజ్ఞుడున్నాడో, తనలో తాను ఎస్టాబ్లిష్ అయిన వాడు ఉన్నాడో, జ్ఞాని ఉన్నాడో వాళ్ళలో మరణం కూడా వాళ్ళని కదిలించదు. దేనికోసం బాధపడుతున్నారు? దేనికోసం ఈ పిచ్చంతా? అనేది వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎవరు? జ్ఞానులు. సంఘటనలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కర్మ, ఎవరి కర్మ ఎలా ఉందో దాని ప్రకారంగా ప్రసన్నమైన సంఘటనలు, అప్రసన్నమైన సంఘటనలు వస్తూ ఉంటాయి. నీ ద్వారా వస్తూ ఉంటాయి. నీ ద్వారానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విషయంలో ఎవరైతే తనలో తాను స్థిరంగా ఉన్నారో, ఎస్టాబ్లిష్ అయి ఉన్నారో జ్ఞానులు, వాళ్ళని కంపేర్ చేయడానికి ఏదీ లేదట. అష్టావక్రుల వారు అంటున్నారు, అలాగా అటువంటి ఎస్టాబ్లిష్ అయిన ఒక పర్సనాలిటీ స్థిరంగా తనలో తాను ఉన్న ఉన్న వాళ్ళని దేంతో కంపేర్ చేయగలను నేను అంటున్నారు. అలా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తిని ఎవరితోని కంపేర్ చేయలేం. దేనితోని కంపేర్ చేయలేము. ఊహాతీతంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఊహల్లో కూడా అన్‌ప్రెడిక్టబుల్, అన్‌ఇమాజినబుల్. ఇది ఒక కథలాగా కనిపిస్తుంది. నిజం కాదేమో అనిపిస్తుంది. అద్భుతం కింద చూడగలుగుతారు అంతే. అనంతమైన ఎరుకలో ఉంటారు. ఫోకస్డ్ అటెన్షన్ ఉంటుంది. ప్రతి చిన్న విషయం నుంచి అతి పెద్ద విషయాన్ని కూడా అంత అటెన్షన్‌తోని, ఫోకస్‌తోని చూడగలుగుతారు. చిన్న చిన్న విషయాలని కూడా చాలా ఎక్సైటింగ్‌గా, చైతన్యవంతంగా, అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చాక్లేట్ ఇచ్చినా సరే, ఎంతో ఉత్సాహంగా దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అలానే విశ్వాన్ని, అనంతాన్ని కూడా అంత నక్షత్రాలు కావచ్చు, పెద్ద విశ్వం కావచ్చు, అంతా లాగాను ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ విశ్వమంతా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటట్లుగా వాళ్ళు చూడగలుగుతారు. సంపూర్ణమైన అభయ స్థితిలో ఉంటారు. కానీ కేరింగ్, షేరింగ్ ఉంటాయి. కన్సర్న్ ఉంటుంది. అది ఆ చైతన్యంలో అసలది వేరే భాగమండి. ప్రెసిషన్ ఉంటుంది. ఈ గుణాలన్నీ కూడా సహజంగా, సర్వసామాన్యంగా, స్వభావతః కనిపిస్తాయి జ్ఞానులలో. చూసారా ఎక్కడైనా ఇటువంటి గుణగణాలు మీరు? ఒక చిన్న పువ్విచ్చినా ఆ! పూతరేకులు. ఏదో మనం ఇచ్చినవన్నీ కూడా ఇష్టంగా నేనే తినేస్తాను అన్నంతగా, నేనే ఎంజాయ్ చేసేస్తాను అన్నంతగా, గులాబీ పువ్విచ్చినా, కలువ పువ్విచ్చినా, చిన్న చాక్లేట్ ఇచ్చినా, ఫుల్ టోటల్ అటెన్షన్‌తో తీసుకోవడం గురుదేవుల్ని గమనించారా లేదా మీరు? ప్రతి చిన్న విషయం కూడా ఎంజాయ్ చేస్తూ జ్ఞాని. క్యూరియాసిటీ కాదు. అంతకు మించి. నాట్ జస్ట్ క్యూరియాసిటీ. అందుకే మనం గురుగారిని తలుచుకోగానే ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంది. ఆ ఉనికిలోకి వెడితే మనం అది ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. సహజ సిద్ధంగా స్వభావతః అది జరిగిపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అతి పెద్దదైనా, అతి చిన్నదైనా సరే. కరెక్టా? నేను చెప్తున్నది గురూజీ దగ్గర చూసావా లేదా? దట్స్ రైట్. ఎంజాయ్స్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరిని నా వాళ్ళే అన్నంతగా ఎంత ఆత్మీయంగా పలకరిస్తారు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ స్వభావతః.
జై గురుదేవ్.